హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జియో పాలిటిక్స్. నా పేరు మొహమ్మద్. ఐ హోప్ హిస్టరీలో ఫస్ట్ టైం ఇలాంటి వీడియో అందరి ముందు వచ్చింది. రీసెంట్లీ యూఎస్ ఫోర్సెస్కి సంబంధించిన ఒక వీడియో బయటపడింది. ఆ వీడియోలో వాళ్ళ నేవల్ ఫోర్సెస్ ఒక కార్గో షిప్ని పట్టేసి ఆ షిప్లో ఉన్న క్రూడ్ ఆయిల్ మొత్తం సీజ్ చేసేశారు. ఇలాంటి హైజాకింగ్ వీడియోస్ మనం చాలా వరకు చూసి ఉన్నాం, కానీ ఒక డెమోక్రటిక్ కంట్రీ ద్వారా అఫీషియల్గా హైజాకింగ్ లెవెల్లో సీజ్ చేయడం ఇది హిస్టరీలో ఫస్ట్ టైం అనుకుంటా. ఓవర్ ది ఇయర్స్ చాలామంది యూఎస్ని చాలాసార్లు అక్యూజ్ చేశారు. కంట్రీస్ లైక్ సిరియా, ఇరాక్ అండ్ ఇరాన్కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ ఇల్లీగల్గా సీజ్ చేస్తుందని యూఎస్ని అక్యూజ్ చేశారు. బట్ కాంక్రీట్ ఎవిడెన్స్ ఎప్పుడు బయటికి రాలేదు. ఈ పర్టికులర్ కేసులో ఫస్ట్ టైం యూఎస్ ఫోర్సెస్ వెనిజుయేలా కోస్ట్ దగ్గర ఆయిల్ ట్యాంకర్స్ని సీజ్ చేసేసాయి. ఈ ఆర్టికల్ చూడండి. యూఎస్ సీజెస్ ఆయిల్ ట్యాంకర్ ఆఫ్ వెనిజుయేలియన్ కోస్ట్. ఇనీషియలీ ట్రంప్ యొక్క మెయిన్ ఇష్యూ ఏంటంటే వెనిజుయేలా నుంచి యూఎస్లోకి చాలా డ్రగ్స్ వస్తున్నాయట. ట్రంప్ సేస్ వెనిజుయేలా సెండ్స్ యూఎస్ లీథల్ డ్రగ్స్. మరి అది మెయిన్ ఇష్యూ అయితే ఈ కార్గో షిప్లో ఉన్న ఆయిల్ని ఎందుకు సీజ్ చేశారో ఈ వీడియో చూశాక ఏమనిపిస్తుందంటే యూఎస్ ఇప్పుడు ఈ ప్రాసెస్ను మళ్ళీ రిపీట్ చేసేలా ఉంది. అండ్ దీని రిలేటెడ్ ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, యూఎస్ ప్రిపేరింగ్ టు సీజ్ మోర్ ట్యాంకర్స్. బై ద వే, రష్యా ఈ ఈవెంట్ మీద యూఎస్కి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది. యూఎస్ ఇది ఆపాలి, లేకపోతే అతి త్వరలో సౌత్ అమెరికాలో మళ్ళీ వార్ మొదలవుతుంది. ఇక్కడ చూడండి, రష్యా డిమాండ్ ఆన్సర్స్ ఆన్ ట్యాంకర్ సీజర్. ట్రంప్ సేస్ యూఎస్ విల్ కీప్ ఆయిల్. టు బీ ఆనెస్ట్, ట్రంప్ F-35 అండ్ వేరియస్ ఎయిర్క్రాఫ్ట్ని వెనిజుయేలా చుట్టూ డిప్లాయ్ చేస్తున్నారు. ఇట్ అపియర్స్ లైక్ యునైటెడ్ స్టేట్స్ వెనిజుయేలా మీద బాంబింగ్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. వెనిజుయేలాకి సంబంధించిన ఈ ఆయిల్ ట్యాంకర్ షిప్ ఇంటర్నేషనల్ లా ప్రకారం రిజిస్టర్డ్ అయ్యలేదని యూఎస్ చెప్తుంది. ఇండియన్ పర్స్పెక్టివ్లో చూస్తే యూఎస్ ఉపయోగిస్తున్న లాజిక్ చాలా ఇంపార్టెంట్. ఈ లాజిక్ వల్ల ఇండియా మీద కూడా హ్యూజ్ ఇంపాక్ట్ పడవచ్చు. ఎందుకంటే ఇండియా, రష్యా లేదా యూఎస్ ప్రతి కంట్రీ ఇంటర్నేషనల్ లా ఫాలో చేస్తారని అజంప్షన్ ఉంది. ఒక్కసారి ఇలా కార్గో షిప్ని సీజ్ చేస్తున్న ఈ రూల్ అఫీషియల్గా సెట్ అయితే రేపు చైనా లేదా ఇంకేదైనా కంట్రీ ఈ మోడల్ ఫాలో చేయొచ్చు. ఈ కార్గో షిప్ వెనిజుయేలా షాడో ఫ్లీట్కి సంబంధించిందని యూఎస్ చెప్తుంది. షాడో ఫ్లీట్ అంటే అన్రిజిస్టర్డ్ షిప్స్, ఇల్లీగల్గా ఆపరేట్ చేసే షిప్స్. ఈ షిప్స్కి ప్రాపర్ ఇన్సూరెన్స్ ఉండదు, ప్రాపర్ వర్క్ ఉండదు, అండ్ ఫ్యూచర్లో ఏదైనా జరిగితే ఈ షిప్స్ని ఎవరు క్లెయిమ్ చేయకుండా ఉంటారు. బేసికల్లీ ఈ షాడో ఫ్లీట్ ఒక అండర్ గ్రౌండ్ ఆయిల్ ట్రేడ్ లాంటిది. ఇక్కడ చూడండి, సీజ్డ్ ఆయిల్ ట్యాంకర్ అండ్ ది బిగ్ బిజినెస్ ఆఫ్ డార్క్ ఫ్లీట్ స్మగ్లింగ్. యూఎస్ లాజిక్ వల్ల ఇండియా మీద ఎలా ఇంపాక్ట్ పడుతుందంటే, ఇండియన్ పర్స్పెక్టివ్లో మనకు ఇది ఒక డేంజరస్ వార్నింగ్ లాంటిది. ఎందుకంటే కొన్ని నెలల నుండి రష్యా నుంచి ఇండియాకి వచ్చే డిస్కౌంటెడ్ ఆయిల్లో చాలా భాగం ఇలాంటి షాడో ఫ్లీట్ షిప్స్ ద్వారా వస్తుందని యూఎస్ చెప్తుంది. అంటే రేపు సపోజ్ ఇండియా వైపు ఒక కార్గో షిప్ వస్తే యూఎస్ అదే లాజిక్తో దాన్ని పట్టుకొని ఆయిల్ సీజ్ చేస్తే నో వన్ కెన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. యూఎస్తో బ్యాడ్ రిలేషన్స్ ఉన్న మన ఇండియా అండ్ చైనా లాంటి కంట్రీస్కి ఇది బేసికల్లీ ఒక జియో పొలిటికల్ వార్నింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూఎస్ ఒక ఆయిల్ బ్లాకెట్ క్యారీఅవుట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది పాతకాలంలో రాజులు పరిపాలించే కోటని సీజ్ చేసే స్ట్రాటజీలా ఉంది. కోట లోపలికి బయట సప్లై రాకుండా రిసోర్సెస్ కట్ చేయడం అండ్ ఆ రాజ్యాన్ని వీక్ చేసిన తర్వాత అటాక్ చేయడం. అదే మెథడ్ ఇప్పుడు యూఎస్ ఫాలో చేస్తుంది. 26/11 అటాక్స్ తర్వాత అండ్ ఆపరేషన్ సింధూర్ టైంలో మన ఇండియా కూడా ఒకసారి పాకిస్తాన్పై నేవల్ బ్లాకెట్ చేసి కరాచీ పోర్ట్పై అటాక్ చేయాలని కన్సిడర్ చేశారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆ అవసరం రాలేదు. ప్రాక్టికల్లీ యూఎస్ ఇప్పుడు వెనిజుయేలా కోస్ట్ దగ్గర అదే చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ ప్యూర్ ఆయిల్ బ్లాకెట్. ఆఫ్టర్ దట్ ట్రంప్ ఈవెన్చువల్లీ వెనిజుయేలాపై బాంబింగ్ చేయడం టార్గెట్ చేస్తారు. అండ్ వెరీ సూన్ యూఎస్ మిలిటరీ ఫుల్ ఫోర్స్తో వెనిజుయేలాపై ఎయిర్ స్ట్రైక్స్ చేసేది మనం చూడబోతున్నాం. ఇది సౌత్ అమెరికన్ కాంటినెంట్ని డీస్టెబిలైజ్ చేసే ఛాన్స్ ఉంది. పీస్ఫుల్ అండ్ ఫీఫా లాంటి స్పోర్ట్స్ కల్చర్ కలిగిన బ్రెజిల్, అర్జెంటీనా లాంటి కంట్రీస్ ఇప్పుడు వార్ జోన్కి దగ్గరలో ఉన్నాయి. వీఆర్ ఫైటింగ్ డ్రగ్స్ అనేది ట్రంప్ మాట, బట్ యాక్చువల్లీ యూ కెన్ సీ ఇట్స్ ఆల్ అబౌట్ రెజిమ్ చేంజ్ ఇన్ వెనిజుయేలా. అందుకే ఇప్పుడు వెనిజుయేలా ప్రెసిడెంట్ నికోలాస్ మదురో యూఎస్తో నెగోషియేషన్ ట్రై చేస్తున్నారు. ఈ డీల్లో మదురో పెట్టిన ప్రపోజల్ ఏంటంటే, ఓకే నేను రిజైన్ చేస్తాను, బట్ నాకు కొన్ని కండిషన్స్ కావాలి. అవేంటంటే, ఒకటి, అతనికి $200 మిలియన్ కావాలి. ఎందుకంటే ఒక ప్రెసిడెంట్గా అతని లైఫ్ స్టైల్, అతని ప్రాపర్టీస్ అండ్ ఆ లగ్జరీని అలానే మెయింటైన్ చేయాలి. రెండోది, తన మినిస్టర్స్కి ఒక కొత్త కంట్రీలో సిటిజన్షిప్ అండ్ లీగల్ ఇమ్యూనిటీ ఇవ్వాలని కండిషన్స్ పెట్టారు. ఇక్కడ చూడండి, మదురో ఆస్క్డ్ ఫర్ $200 మిలియన్ ఇన్ డీల్ విత్ ట్రంప్. బేసికల్లీ అతను వెనిజుయేలా ప్రెసిడెంట్గా పొజిషన్ వదిలేస్తాను, మీరు యూఎస్కి సపోర్ట్ చేసే పప్పెట్ లీడర్ని వెనిజుయేలాలో కూర్చోబెట్టుకోండి, బట్ మేము వెళ్ళటానికి మాకు సేఫ్ అండ్ లీగల్ యాక్సెస్ కావాలని మదురో ఒక ప్రాక్టికల్ నెగోషియేషన్ చేస్తున్నారు. వెనిజుయేలా యాజ్ ఎ కంట్రీ యూఎస్ని మిలిటరీ ఛాలెంజ్ చేయలేమని ప్రెసిడెంట్ మదురోకి రియలైజ్ అయింది. ఇరాక్లో సద్దాం హుసేన్ అండ్ లిబియాలో గద్దాఫీలతో జరిగినట్టు తనతో కూడా జరగొచ్చని గ్రహించాడు. వైలెన్స్ ఎందుకు? మన చేతులకి బ్లడ్ అంటకుండా సింప్లీ $200 మిలియన్ అరేంజ్ చేస్తే వెనిజుయేలియన్ లీడర్స్కి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ లేకుండా ఇమ్యూనిటీ ఉండేలా మేము యూరోప్లో ఏదైనా కంట్రీకి షిఫ్ట్ అవుతాం అని ఈ సేఫ్ ఎగ్జిట్ ప్రపోజల్ పెట్టారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే,
ట్రంప్ ఈ డీల్ని ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. ట్రంప్ ప్లేస్లో వేరే యూఎస్ ప్రెసిడెంట్ ఉండైతే ఈ డీల్ని యాక్సెప్ట్ చేసి ఉండేవారు అని నాకైతే అనిపించడం లేదు. బట్ ట్రంప్కి తన ఇమేజ్ గురించి అంత టెన్షన్ ఉండదు. నేను ఇన్నోసెంట్ సివిలియన్స్పై బాంబింగ్ చేయలేదు, పీస్ దారిని ఎంచుకున్నాను, నేను పీస్ ప్రెసిడెంట్ని, చూడండి ఐ ఎండెడ్ 50 వార్స్, దిస్ ఈస్ ది 51st one, ఐ ఎండెడ్ వితౌట్ కిల్లింగ్ ఎనీవన్. నాకు ఫీఫా పీస్ ప్రైజ్ కూడా ఇచ్చారని ప్రపంచానికి చెప్పగలుగుతారు. ట్రంప్కి ఫీఫా పీస్ ప్రైజ్ ఇచ్చారా? అవును, యాక్చువల్లీ ఇచ్చారు కాదు, అతని తీసుకొని తనకు తానే మెడల్ వేసుకున్నారు. ఆ వీడియో చాలా వైరల్ అయింది అండ్ ఆ టాపిక్ మీద నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, మీరు ఆ వీడియో కూడా చూడండి. సో ప్రెసిడెంట్ మదురోతో ఈ డీల్ ట్రంప్ నెరేటివ్కి సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ట్రంప్ ట్రిగ్గర్ పుల్ చేస్తారా లేదా మదురోతో డీల్ యాక్సెప్ట్ చేస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. ఒక్కసారి సౌత్ అమెరికాలో వార్ స్టార్ట్ అయితే యూఎస్ అక్కడితో ఆగదు. వెనిజులా తర్వాత ఇంకో దేశం అండ్ ఇంకో రెజిమ్ చేంజ్, ఇలా చేస్తూ యూఎస్ ముందుకు వెళ్తుంది. అండ్ దాని ఇంప్లికేషన్స్ ఫ్యూచర్లో మన భారతదేశం పైన కూడా ఎఫెక్ట్ పడవచ్చు. సో ఫైనల్లీ గ్లోబల్ జియోపాలిటిక్స్లో ఒక పెద్ద చేంజ్ రాబోతుంది. మరిన్ని జియోపాలిటికల్ అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ జియోపాలిటిక్స్ బై మొహమ్మద్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్యూచర్లో ఈ టాపిక్ మీద అప్డేట్స్ వస్తే నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తాను. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.